నేను మళ్ళా చెప్తున్నా, రేవంతన్ సారు మాట అంటే జీవో. సారు ఇట్లా నోటితోటి చెప్పిండంటే అట్లా ప్రింటింగ్ మిషన్లోకి వెళ్ళి జీవో పేపర్ బయటకు వచ్చినట్టే. ఏదున్నా ఏది ఏమైనా సారు నిజాలే మాట్లాడతాడు, అబద్ధం జోలికి అస్సలే పోడు. అబద్ధం అంటే ఎట్లుంటుందో ఏంటిదో రేవంతన్ సారుకు అస్సలే తెలియదు. సారు గుండె కూడా లబ్డబ్ అని కాకుండా నిజం అని కొట్టుకుంటుందట. అరే నిజముల్లా నమ్ముండ్రి. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు కదా, మన రేవంతన్ సారు అందులో ఆరిపోయింది పోండ్రి. మొన్న అసెంబ్లీలో ఏం చెప్పిండో చూడుండ్రి. కానీ నేను మీ అందరికి అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు 14 నెలలలో ఏ ఒక్క రోజైనా నేను సెలవు తీసుకున్నానా? ఏ ఒక్క రోజైనా ఎవరైనా వస్తే కలవలేదా? ఎన్నడన్నా సెలవు తీసుకున్నానా? ఎవరన్నా వస్తే కలవకుండా ఉన్ననా అంటుండు సారు. ఎవరన్నా వచ్చినా ఆలస్యం చేయకుండా ఉరికి అల్ముకుంటున్నాడట. కానీ అసలు కథ ఎట్లున్నదో చూడుండ్రి. ఇక్కడ కుడి పక్కకు పెద్ద మనిషి దోతి కట్టుకొని నిలబడ్డాడు చూడుండ్రి. ఆయన పేరు గుమ్మడి నరసయ్య. అప్పట్లో 5 సార్లు ఎమ్మెల్యే అయిండు. అయినా గాని రూపాయి సంపాదించుకోలే. పేదోళ్ళ కోసమే పని చేసిండు. ఇప్పటికీ పేదోని లెక్కనే ఉన్నాడు. ఆ లూరులున్న పబ్లిక్ తిప్పలు సీఎం సార్ కు చెప్దామని హైదరాబాద్ కు వచ్చిండు. సీఎం సారు సెక్రటేరియట్ కు వస్తలేడని తెలిసి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కాడికి పోయిండు. కానీ అక్కడికి పోయినాక ఇట్లా రోడ్డు మీద చాలా సేపున నిలబెట్టిండ్రు. ఎంత అడిగినా లోపలికి తోలలేదట. రేవంతన్ సారు బయటికి పోయినప్పుడు పక్కకెళ్లే చూసుకుంటా పోయింది గాని ఆపి మాట్లాడలే. అసెంబ్లీలో మాత్రం నన్ను మించినోళ్ళు లేరని చెప్పుకుంటాడు. నరసయ్య సార్ ఒక్కలే కాదు, కాంగ్రెస్ పార్టీలను కూడా సరిగా కలుస్తలేడట. అప్పట్లో కాంగ్రెస్ లీడరు సునీతారావు మేడం ఇంకా చాలా మంది ఈ ముచ్చట చెప్పిండ్రు. ఇప్పుడు సాక్ష్యాలతోనే దొరికిపోయిండ్రు.